ఆరు రుచులతో కొన్ని ఆహారం తినడం అనేది జరిగిపోతుంది. అంటే నిజంగా మీరు చెప్పిన తర్వాత ఉగాది పచ్చడికి ఒకప్పుడు ఉండేటువంటి పర్సెప్షన్ ఖచ్చితంగా కూడా మారుతుందని మేము కూడా ఆశిస్తున్నాం రాజేశ్వరి గారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఉగాది పచ్చడిని ఆస్వాదించుకుంటూ ఎంతో ప్రేమతో తింటారని చెప్పి ఇష్టంగా తింటే చాలా మంచిది. నమ్మకంతో తింటే ఆరోగ్యం బాగుపడుతుంది. సో మరి మీరు చెప్పినటువంటి అన్ని ఔషధ గుణాలు ఉన్నటువంటి ఉగాది పచ్చడి అరటిపండు కూడా కలిపితేనమ్మా అది కూడా కొంచెం జస్ట్ పేస్ట్ లాగా చేసేసి కలిపితే అదేంటంటే ఒక ఫ్రూట్ సలాడ్ తింటున్న ఫీలింగ్ వస్తుంది. అంటే పిల్లలకి ఏంటంటే కొంచెం ఇలా కొంచెం ఎక్స్ట్రా టేస్ట్ కోసం ఇలా పండిన అరటిపండు అయితే ఇంకా మెత్తగా ఊరికి ఇలా అంటే మెత్తగా అయిపోతుంది. ఇంకా నేనైతే కొంచెం అందులో తేనె కూడా కలుపుతాను. ఓకే, సో అప్పుడు ఇంకా టేస్ట్ బాగుంటుంది. తేనె వల్ల కూడా వెయిట్ రిడక్షన్కి మంచిది. కఫ్ అంతా బాగా కట్ అయిపోతుంది కదా, బయటకు వచ్చేస్తుంది అని చెప్పేసి తేనె కూడా కలుపుతాం అనమాట. డెఫినెట్ గా అంటే ఉగాది రోజు మాత్రమే కాదు, మనం దీన్ని రెగ్యులర్ గా తీసుకున్నా కూడా చేదు పచ్చడి అనే పేరు పోయి దానికి హెల్దీ పచ్చడి అనే పేరు వస్తుంది. ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్ తర్వాత అయితే వస్తుంది రాజేశ్వరి గారు, అదైతే నేను నమ్ముతున్నాను. మరి ఒకసారి నేను చేశాను, మీ అంత బాగా చేశాను లేదు నాకు తెలియదు. యాజ్ ఎ డాక్టర్ మీరు ధైర్యంగా తినొచ్చని అనుకుంటున్నాను. టేస్ట్ చూడండి, అంటే అన్నీ రావాలి యాక్చువల్గా. ఇందులో వేప కూడా వచ్చేలా నేను ముందే కేర్ తీసుకున్నాను అనమాట. అవును, చాలా బాగుందమ్మా. మీకు తీపి తగిలిందా? తీపిగా పుల్లగా ఉంది, అందుకే ముందు తీపి అన్నాను. ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఉగాది పచ్చడి నేను కూడా టేస్ట్ చేస్తాను. అన్ని రకాలు టేస్ట్లు అయితే నాకు తెలిసాయి. అండ్ మెయిన్గా ఇంత హెల్త్ బెనిఫిట్స్ ఉన్నటువంటి ఈ పచ్చడి తినటం నిజంగా కూడా చాలా బాగుంది, మంచి ఫీలింగ్. ఈ ఉగాది పచ్చడి పరమార్థం ఏంటంటే పెద్దవాళ్ళు పెట్టింది కష్ట సుఖాలు కలివిలేములు అన్నీ కూడా భరించే మనస్తత్వం, ఆ స్ట్రెందీనెస్ స్ట్రాంగ్గా ఉండేలాగా, అంటే మనసుని రాయి చేసుకోవడం అంటారు కదా, సున్నితత్వం తగ్గించుకొని రాటు తేలేలాగా ఈ ఉగాది పచ్చడిలో ఉండేటువంటి షడ్రుచులు కూడా మనకి బాగా ఉపయోగపడతాయి. కాబట్టి నేను కొంచెం పిల్లల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాను. ఎందుకంటే పిల్లలు చక్కగా పెరగాలి, ఆరోగ్యంగా ఉండాలి, మంచి అభ్యుదయంలో మంచి ఉన్నతిలోకి వెళ్ళాలి అనేది అందరి కోరిక. నా కోరిక ఇంకా ఎక్కువ. నేను కనిపెట్టిందంటే ఇల్లాలి ఆరోగ్యం ఇంటికి సౌభాగ్యం. సో ఇల్లాలు ఆరోగ్యంగా ఆనందంగా ఉంటే ఆ ఇంటికి అంతకు మించిన సంపద అక్కర్లేదు, సౌభాగ్యం వేరే ఉండదు అనమాట. సో ఇల్లాలు ఇవన్నీ రియలైజ్ అయ్యి యాక్సెప్ట్ చేస్తే పిల్లలు డెఫినెట్గా అన్నీ కూడా ఒప్పుకుంటారు, అన్నీ చక్కగా తింటారు. పిల్లలు నిజంగా అసలు బంగారం. మనమే వాళ్ళ గురించి తెలుసుకోలేకపోతున్నాం, వాళ్ళని రకరకాలుగా ఇబ్బందులు పెడుతున్నాం. సో అందుచేత ఈ ఆహారం ద్వారా కుటుంబంలో అందరూ కూడా ఈ ఉగాది పచ్చడి తీసుకుని మంచి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని,